ఆర్ఎస్ పవర్ మీడియా ప్రత్యక్ష ప్రసారం నిజామాబాద్ జిల్లా రూరల్ గుండారం గ్రామంలో రైతు వేదికలో సీఎం ఆదేశానుసారం 3 గంటలకు ముఖాముఖి స్థానిక ఎమ్మెల్యే రూరల్ డాక్టర్ భూపతిరెడ్డి పాల్గొననున్నారు. 2 లక్షల రైతు రుణమాఫీ సంబరాల కార్యక్రమానికి వచ్చిన రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఇదొక చరిత్ర. ఎందుకంటే ఇప్పుడు మన భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో రైతులకు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర లేదు, గతంలో లేదు, ఈ భవిష్యత్తులో చెప్పలేము. తెలంగాణ రాష్ట్రం చిన్న రాష్ట్రం, మరి ఇవాళ రాష్ట్రం కూడా మొత్తం అప్పులలో కూడుకుపోయినటువంటి సందర్భంలో కూడా గతంలో చేసిన కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ అయిన వేడు ₹1,00,000 రుణమాఫీ కూడా కాలేదు. ఇప్పుడు మన రేవంత్ అన్న ఆధ్వర్యంలో ₹2,00,000 అది ఎట్ ఏ టైంలో అంటే ఒక 6 నెలల లోపలనే చేస్తా అన్నాడు. చేస్తేందుకు చాలా సంతోషం. తొందరగా ఈరోజు 1,00,000, నెక్స్ట్ 1,50,000 3వ షిఫ్ట్లో 2 లక్షలు ఇస్తామంటున్నారు. చాలా సంతోషం రేవంత్ అన్నకు, మా ఎమ్మెల్యే భూపతిరెడ్డి గారికి. చాలా చెప్పిన టైంలో చేసిండు, సంతోషం. అందుబాటులో ఉండి కార్యకర్తలకు అండగా ఉంటూ ప్రతి చిన్న కార్యక్రమం కూడా ఆయన అందుబాటులోకి వస్తున్నారు. దానిపై మీరు ఎలా ఉంటుంది? గతంలో ఎలా ఉంటుంది? మా గతంలో అంటే ఎమ్మెల్యే గారు ఏ దృష్టిలో కూడా తీసుకెళ్లినా కానీ ఎవరిని పట్టించుకోకపోతుండే. కాకపోతే మన డైనామిక్ ఎమ్మెల్యే, మా రూరల్ మనకు సంబంధించిన మన మండల్ నాయకుడే కాబట్టి ఆయన చొరవతోని చాలా పనులు కూడా సకాలంలో పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు చిన్నదానికి పెద్దదానికి ఏ సమస్య వచ్చినా కానీ నేనున్నా అని చెప్పేసి ఒక అన్నలాగా వచ్చి ప్రతి ఒక్క పనికి కూడా ముందుండి ప్రతి వాతావరణాన్ని కూడా తన అధీనంలో తీసుకువెళ్లి తప్పకుండా అందరి పనులు కూడా సకాలంలో పూర్తి చేస్తున్నారు. గతంలో ఇంకా చేయకున్నా కానీ ఈ 10 సంవత్సరాలు ఆగిన పనులు కూడా ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత 2-3 నెలల్లో కూడా పూర్తి చేయడం అనేది మేము గమనించాము. మా ఎమ్మెల్యే గారికి ప్లస్ రేవంత్ అన్న గారికి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. గ్రామ మాజీ సర్పంచ్ దాసరి ఉడ్డన్న గారు ఏదైతే పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో చేసినటువంటి మేనిఫెస్టో ప్రకారం వాగ్దానాలు చేసినటువంటి మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఈ పథకాల గురించి చెప్పడం జరిగింది. ఏదైతే 2 లక్షల రుణమాఫీ, మరి అదేవిధంగా ఈ పెన్షన్లు కానీ ఇవన్నిటి కూడా చెప్పడం జరిగింది. ఈరోజు అనతి కాలంలోనే ఈ 8 నెలల వ్యవధిలోనే అతిపెద్ద కార్యక్రమం చేపట్టి ఈరోజు 2 లక్షల రుణమాఫీకి శ్రీకారం చుట్టడం జరిగింది. కాబట్టి ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం కూడా ఏ గవర్నమెంట్లో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత డైనమిక్ సీఎంగా ఎవరు పని చేయలేదు కూడా. ఎందుకంటే ఈయన అతి చిన్న వయసులోనే ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని ఇంత పెద్ద కార్యక్రమం చేపడుతున్నట్టే వారికి మా గ్రామం నుంచి కానీ మన రైతుల తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు 3:30-4 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఈ యొక్క డబ్బుల విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి దీని సందర్భంగా మా యొక్క రైతులందరూ చాలా ఆనందోత్సవాలతో ఎక్కడంటే అక్కడ ఊళ్ళల్లో సంబరం జరుపుకుంటూ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ రూరల్ గుండారం గ్రామంలో ప్రస్తుతం ఉన్నాము. ఈరోజు 2 లక్షల రుణమాఫీ సీఎం 3 గంటలకు రిలీజ్ చేయబోతున్నారు. అయితే మనకు స్థానికంగా రైతులు అలాగే చైర్మన్ కూడా ఉన్నారు. మనం అడిగి తెలిసిన ప్రయత్నం. చెప్పండి సార్, ఎలా ఉంది, ఎట్లా అనిపిస్తుంది? రూరల్ మండల్ గుండారం గ్రామ పిఎస్సి చైర్మన్ని దాసరి శ్రీధర్ని. ఏదైతే ఎలక్షన్ మొదలు సీఎం రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీ చేస్తారని వాగ్దానం చేసిండో అది ఈరోజు 3 గంటల నుంచి షెడ్యూల్ ప్రారంభమవుతున్నది. మా రైతులు చాలా ఆనందపడుతున్నారు 2 లక్షల రుణమాఫీతో. ఇంతకు మొదలు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఇది ఇస్తాము అది ఇస్తాము అని చాలా మభ్యపెట్టి ఏది ఇవ్వలేరు. సీఎం ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే కాదు గతంలో కూడా ఏదైతే వాగ్దానం చేసిండో ప్రతి ఒక్కటి ఇచ్చిండ్రు. ఇప్పుడు కూడా ఈ 6 గ్యారంటీలలో దాదాపు 4 గ్యారంటీలు కంప్లీట్ అయినాయి. మిగతా 1-2 అది కూడా తప్పకుండా మా రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మా ఎమ్మెల్యే భూపతిరెడ్డి గారు తప్పకుండా మా రైతుల బాధల కష్టాలని చూస్తారని మేము ఆశిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.
జై కాంగ్రెస్. అలాగే ఇంకొకరు కూడా ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏ విధంగా అనిపిస్తుంది ఈరోజు రైతుల రుణమాఫీ కావచ్చు, అలాగే రైతులు ఎలా అనిపిస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఏ విధమైనటువంటి రైతులకు రైతు సంబరాలు ఏ విధంగా ఉన్నాయి? నా పేరు రాజేంద్ర ప్రసాద్, ఫస్ట్ డివిజన్ కార్పొరేటర్ పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ నుంచి. గత 10 సంవత్సరాల నుంచి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి హామీలు కూడా నెరవేర్చలేదు రైతులకు. మన పార్టీ అధికారంలోకి రాగానే తప్పకుండా 100 రోజుల్లో వేస్తానని చెప్పాడు. ఎలక్షన్ మూమెంట్ వచ్చింది కాబట్టి సీఎం గారు టైం తీసుకుని అయినా కానీ రైతులకు న్యాయం చేసిరని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. అదేవిధంగా రైతులు కూడా చాలా సంతోషపడుతున్నారు. ఈ రోజు మనకు దాదాపుగా ₹1,00,000 రుణమాఫీ అంటే తమ్ముడుకు అన్నకు అటువంటిది చిన్న చిన్న ఇష్యూలు ఉంటేనే ₹100 ₹200 కూడా ఎవరు కూడా తక్కువ తీసుకోలే పరిస్థితిలో ఇప్పుడు మన ప్రభుత్వము ₹1,00,000 నుంచి ₹2,00,000 వరకు వారం 10 రోజుల్లో కంప్లీట్గా వేస్తానంటే రైతులకు ఇంతకన్నా శుభ పరిణామం అనేది ఏది ఉండదు. ఎందుకంటే గతంలో ఏ ప్రభుత్వం చేయకుండా అప్పుడు రాజశేఖర రెడ్డి 2004లో చేశాడు. అదేవిధంగా మన రేవంత్ అన్న సీఎం గారు ఇప్పుడు 2024లో చేశాడు. ఏది చేయాలన్నా కాంగ్రెస్ పార్టీతోనే న్యాయం చేయాలన్నా వాళ్ళు ఒక హామీ ఇచ్చినట్టే తప్పకుండా అది అమలు చేసి తీరుతారనేది కూడా చెప్పడం అనేది ఈ ప్రభుత్వం గుర్తింపు లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి మా ప్రభుత్వంలో. అదేవిధంగా ఇల్లు లేని వారు కూడా ఉన్నాయి, గతంలో చెప్పినాము. అదేవిధంగా ఇప్పుడు ఇళ్ళది కూడా ప్రాసెస్ మన సీఎం గారు దృష్టికి తీసుకొచ్చిండు, అది కూడా చేంజ్ చేస్తాడు. గరీబులందరికీ న్యాయం చేయడానికి మన కాంగ్రెస్ పార్టీ ఒకటే నిజమైన కట్టుబడి ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. రైతు రూరల్ మండలం, నా పేరు జగ్గారెడ్డి. మేము రేవంత్ రెడ్డికి మరియు భూపతి రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే ఇంత తొందరగా రుణమాఫీ అవుతుందని మేము కూడా అనుకోలేము. కాబట్టి తొందరగానే రుణమాఫీ చేసినందుకు మేము రేవంత్ రెడ్డికి అదేగా భూపతి